ఛానల్ని లైక్ చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ అడగట్ల. ఒకే ఒక్క ప్రశ్న. ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేసి ఏపీకి నిధులు తీసుకొచ్చి ఏపీ ప్రజలకి మంచి చేయడంలో ఇద్దరిలో ఎవరు బెస్ట్? వీళ్ళిద్దరు. చంద్రబాబు ఈజ్ బెస్ట్, జగన్ ఈజ్ బెస్ట్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబే చేసుకోవద్దు అంటున్నాను నేను, కానీ కనీసం 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకుని దయచేసి వీడియోకి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు యొక్క ఢిల్లీ పర్యటన గురించి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదురైనటువంటి అనేక రకాల విషయాల్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఏంట్రా అంటే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం. ఈ వ్యవహారాన్ని డీల్ చేయడానికే చంద్రబాబు వెళ్ళారా ఢిల్లీ అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. సో ఈ టైంలో ఈ పర్యటన కేవలం రాజకీయానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక పరిపాలనాపరమైనటువంటి కోణంలో కూడా ప్రాముఖ్యతను పొందుతుంది. ఈ అంశం పవిత్రమైన తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి అంశం కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచిందని చెప్పుకోవాలి. సో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అంశాన్ని కేవలం రాష్ట్ర స్థాయి విచారణకే పరిమితం చేయకుండా దోషులకి కఠిన శిక్షలు పడాలి అంటూ జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మిత్రపక్షమైన బీజేపీ ఇంతటి సున్నితమైన అంశం మీద రాష్ట్ర స్థాయిలో పెద్దగా స్పందించకపోవడం, దేశ స్థాయిలో కూడా స్పందించకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన ద్వారా బీజేపీ అగ్రనేతలకి కల్తీ వెనుకున్నటువంటి లోతైన కుట్రల్ని వివరించి జాతీయ స్థాయిలో కూడా దీని మీద ఒక బలమైన కార్యాచరణ రూపొందించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఢిల్లీ పర్యటనలో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాజ్యసభ స్థానాల యొక్క భర్తీ చేసి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి సర్దుబాటు అయ్యేలాగా సీట్లను అడ్జస్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో రాష్ట్రంలో ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ స్థానాల విషయంలో ఇప్పటికే జనసేనకి 1 స్థానం కేటాయించబడింది. దీన్ని బేస్ చేసుకుని మిగిలినటువంటి 3 స్థానాలని కూడా తెలుగుదేశం పార్టీ తన వద్దే ఉంచుకోవాలని ప్రాథమికంగా భావించినప్పటికీ మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా బీజేపీ కూడా 1 స్థానాన్ని డెఫినెట్లీ ఆశిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం అలాగే పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కేంద్రం నుంచి నిరంతర ఆర్థిక సహాయం అవసరమవుతూ వస్తుంది. గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని విడుదల చేసినటువంటి నిధుల్ని దృష్టిలో పెట్టుకుని మిత్రధర్మాన్ని పాటించడం ద్వారా రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది అని చంద్రబాబు కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి వదులుకోవడం వల్ల కేంద్రంలో రాష్ట్రానికి మరింత పరిమితి పెంచుకునే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు అని. తద్వారా రానున్న 3 ఏళ్లలో అభివృద్ధి పనులకు కావాల్సినటువంటి నిధులకు సంబంధించి మార్గం సుగమవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచడం అనేది ఆయన యొక్క బాధ్యతగా ఉండడంతో అదే ప్రధాన లక్ష్యంగా ఈయన ముందుకెళ్ళినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఖజానా విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు అని ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉంటారో అదే చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి ఖజానా విషయంలో నేను స్ట్రాంగ్గా ఉండి చూపిస్తాను అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. దీన్ని ఆయన నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. విభజన హామీల అమలుతో పాటు పారిశ్రామిక రాయితీలు కానీ పెండింగ్లో ఉన్నటువంటి నిధుల మీద చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంలో తీర్చిదిద్దుతాము అని చెప్తున్నటువంటి ఈ క్రమంలో కేంద్రం పూర్తిగా సహకరించాలని కూడా ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలని రాజకీయంగానే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోణంలో కూడా మరింత పటిష్టం చేసుకోవడమే ఆయన ముందున్నటువంటి అతిపెద్ద లక్ష్యం. అయితే ఇక్కడ రాజ్యసభ స్థానాల గురించి ముఖ్యంగా లడ్డూ విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంది, ఎందుకు బీజేపీ ఎవరు మాట్లాడట్లేదు? బీజేపీ అనుకూల మీడియా అయిన అర్నబ్ గోస్వామి లాంటి వారు గొంతు చించుకుని మాట్లాడుతున్నారు, కానీ బీజేపీ అగ్రనేతలు ఎవరు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఈవో ధర్మారెడ్డి మీద మీకు ప్రేమ, జగన్ మీద ప్రేమ అనే విషయాన్ని డైరెక్ట్గా కలుపుకునేటువంటి దమ్ము ఎవరికి ఉంటుంది? చంద్రబాబుకి ఉండదు, జగన్కి ఉండదు. నేరుగా అమిత్ షానో మోడీనో డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేసేటువంటి దమ్ము సీన్ అసలు వీళ్ళకి ఉండదు. అట్లాంటి ఇప్పుడు అట్లీస్ట్ ఇండైరెక్ట్గా అయినా తమకున్నటువంటి అక్కడున్న సోర్సెస్ ద్వారా కనుక్కునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.